మన లైఫ్లో మనం ఏం చేసినా ఓ స్టేజ్కి వస్తాం. సింపుల్గా మన మైండ్లో ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ వస్తుంది, నేను కరెక్ట్ పాత్లో నడుస్తున్నానా, ఇది అసలు నా లైఫేనా, ఐ వాజ్ మెంట్ ఫర్ సంథింగ్ ఎల్స్. బట్ అదేంటి? కెరీర్ కన్ఫ్యూజన్, రిలేషన్షిప్ కన్ఫ్యూజన్ అండ్ పర్సనల్ ఐడెంటిటీ కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ వీఆర్ బిజీ, నాట్ ఫుల్ఫిల్డ్, యాక్టివ్ బట్ నాట్ అలైన్డ్. సరే, ఈరోజు కృష్ణుని అడుగుదామా మన పర్పస్ ఏంటో. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆస్క్ గీత. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆస్క్ గీత సిరీస్ ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. లాస్ట్ గీత్ ఆస్క్ గీత ఎపిసోడ్ 3 చేసే టైంకి 1000 సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసుకుంటే ఈ రోజు ఎపిసోడ్ 4 రిలీజ్ అయ్యే టైంకి 1500 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. మేబీ రిలీజ్ అయ్యే టైంకి పూర్తి కూడా అయిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. ఈనాటి ప్రపంచంలో అందరికీ కూడా ఈ పర్పస్ గురించి కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరు జాబ్ చేస్తారు, ఒకరు బిజినెస్ చేస్తారు, మరొకరు మరొకటి చేస్తుంటారు. మన చుట్టూ చూస్తే అందరూ బిజీగానే ఉంటారు, కానీ కొంతమంది క్లియర్గా ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం పక్కవారి లైఫ్ చూసి కంపేర్ చేస్తూ బతికేస్తాం. ఆయన లైఫ్ బాగుంది, ఈమె కెరీర్ బాగుంది, ఈ పర్సన్ చాలా సక్సెస్ అయ్యాడు. ఇలా మనల్ని మనం పక్కవారితో కంపేర్ చేసి 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 మన స్వధర్మాన్ని మర్చిపోతున్నాం. అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధం టైంలో తన పర్పస్ గురించి చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన డ్యూటీ ఏంటో ఆయనకు తెలుసు, కానీ ఆయన మైండ్ కాన్ఫ్లిక్ట్లో పడింది. అసలు నాకు ఏది రైట్, నా లైఫ్లో నేను ఏం చేస్తే కరెక్ట్ అంటూ. ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్ ఈ రోజు మనల్ని మనం అడుగుతున్నాం. దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయవాహః. దీనికి మీనింగ్ చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఇంపర్ఫెక్ట్ గా ఉన్న మన లైఫ్, మన పాత్ ఈజ్ వెరీ బెటర్ దెన్ ఏ పర్ఫెక్ట్ లైఫ్ ఆఫ్ అదర్స్. అంటే మన షూ మనకే కంఫర్టబుల్, అవతల వాళ్ళది 10 రెట్లు ఖరీదైందా కానీ అది మనకి ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు. స్వధర్మ అంటే ఏంటి? యోర్ న్యాచురల్ స్ట్రెంగ్స్, అంటే మీ లోపల మీకున్న టాలెంట్స్. యోర్ న్యాచురల్ ఇంట్రెస్ట్, అంటే మీ సోల్ డైరెక్ట్గా దేనికి అట్రాక్ట్ అవుతుంది. యోర్ న్యాచురల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మీ లైఫ్ మీకోసం ఓ రోల్ సెట్ చేసి ఉంది. అదేంటి? ఎగ్జాంపుల్, కొంతమంది లీడ్ చేయడానికి పర్ఫెక్ట్, కొంతమంది రాయడానికి పర్ఫెక్ట్, కొంతమంది ఆర్ట్లో పర్ఫెక్ట్, ఇంకొంతమంది పక్కవారికి హెల్ప్ చేయడంలో పర్ఫెక్ట్. ఇవన్నీ న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. పర్పస్ అనేది ఆల్రెడీ మనలో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మన లైఫ్లో మనం దాన్ని గుర్తించడం. మనం మన పర్పస్ని లూజ్ చేసుకోవడానికి సింపుల్ రీజన్స్ కృష్ణుడు చెప్పినవి ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్, కంపారిజన్. వాడితో వీడితో కంపేర్ చేసుకుంటాం, మన పర్పస్ ఆగిపోతుంది. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, సొసైటీ నన్ను జడ్జ్ చేస్తుందేమో, దీనివల్ల మీ పర్పస్ అక్కడే బ్లాక్ అయిపోతుంది. టెంపరరీ అట్రాక్షన్స్, వాళ్ళ లైఫ్లో అది ఉంది, నేను అది ట్రై చేయాలి, వీటన్నిటి వల్ల మీ పర్పస్ అనేది డైల్యూట్ అయిపోతుంది. సింపుల్గా దీనికి న్యాచురల్ స్టెప్స్ ఏంటో తెలుసా? ఫస్ట్, అబ్జర్వ్ వాట్ గివ్స్ యూ ఎనర్జీ. సెకండ్, వాట్ కమ్స్ న్యాచురల్లీ టు యూ, అది మీ స్వధర్మ. అండ్ థర్డ్, మీకు ఇష్టమైనది, మీరు ఎంజాయ్ చేసే వర్క్, మీకు బోర్ కట్టకుండా ఎంత ఎక్కువ కాలం మీరు చేయగలరు, అదే మీ పర్పస్. అండ్ మీ టాలెంట్ వల్ల పక్కవారికి ఎక్కడ ఉపయోగపడుతుందో అదే మీ డివైన్ డ్యూటీ. పర్పస్ అంటే ఏం పెద్ద అచీవ్మెంట్ కాదు, ఇట్స్ యువర్ లైఫ్ అలైన్మెంట్. యువర్ ఇన్నర్ నేచర్ అండ్ యువర్ యాక్షన్స్ ఈజ్ లైఫ్ పర్పస్. ఒక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ అతనికి వంటలు అంటే చాలా ఇష్టం. అలా తను షెఫ్గా తన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకో ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి సింగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, కానీ సొసైటీ మాత్రం అందులో కెరీర్ లేదు, నీకు గ్రోత్ ఉండదు, చాలా కష్టం, అసలు నీకు చేతన అవుతుందా లేదా అని డిస్కస్ చేస్తారు. కానీ అదే పర్సన్ తను అనుకున్న వేలో వెళ్ళి ఎంతో సాధించుండొచ్చు. సింప్లీ పర్పస్ ఈజ్ నాట్ ఫౌండ్ అవుట్ సైడ్, ఇట్ అవేకన్స్ ఇన్సైడ్. సింపుల్గా మీరెవరు, మీరు దేనికోసం పుట్టారు, మీరు లైఫ్లో ఏం క్రియేట్ చేయడానికి పుట్టారు. తస్యకర్తారం నశోచతి, అంటే మీ లైఫ్లో మీ దారిలో మీరు వెళ్తే ఎలాంటి దానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీకు కావాల్సిన దానికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఒకవేళ దొరికితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ దేనికి ఆన్సర్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేసుకుంటూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.